చాలామంది కామెంట్స్లలో నన్ను ఏమంటున్నారంటే, నువ్వు దేశద్రోహివి, అందుకే మన దేశం వదిలేసి ఆ దేశానికి వెళ్ళినావు అని కొంతమంది అంటే, కొంతమంది ఎప్పుడు చూసినా తినే వీడియోలో పెడతావే, నువ్వు తినడానికి వెళ్ళినావు, పని చేయడానికి వెళ్ళినావు అని కొంతమంది అంటే, కొంతమంది మంచిగా నువ్వు మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు అని కొంతమంది అంటే, సో ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను చూడలేదు అనుకుంటున్నారు చాలామంది. నేను చూస్తున్నా, కానీ కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నా అంతే. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, ఇక్కడికి ఏదో దేశద్రోహం చేయడానికి రారు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి కష్టపడడానికి వస్తారు. సో మీరు ఇంటి దగ్గరే ఉండి కష్టపడచ్చు కదా అంటే, ఇంటి దగ్గరే ఉండి కష్టపడితే ఇక్కడ వీళ్ళు ఇచ్చే అంత డబ్బు మనకు రాదు. సో ఆ డబ్బుతో మనం అనుకునేది సాధించలేమని ఇంత దూరం వస్తారు చాలామంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది అంటున్నారు నువ్వు కార్లు గడగడానికి పోయినావు, వాళ్ళ బాత్రూమ్లు గడగడానికి పోయినావు, ఇంకొంతమంది వాళ్ళ రూమ్లు గడగడానికి పోయినావు, ఇంకొంతమంది గలీజ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తానా, నేను కష్టపడి డబ్బు సంపాదిస్తున్నా, అంతేగాని ఒకరిని ముంచేసి డబ్బు సంపాదించను ఆ ఆలోచన కూడా నాకు లేనే లేదు.